శివమూర్తివయ్య గణనాథ గణనాథ నువ్వు శ్రీనే కుమారుడివయ్య గణనాథ శివమూర్తివయ్య గణనాథ ఇద్దర తండ్రులకే గణనాథ గణనాథ ముద్దుల్లో తండ్రివయ్య గణనాథ ఇద్దర తల్లికి గణనాథ గణనాథ ముద్దు కుమారుడివయ్య గణనాథ కొట్టన్న కొవరాలయ్య గణనాథ కొమ్మరిటే పళ్ళు అయ్య గణనాథ. వర్షాకాలంలో ఎటు చూసినా పచ్చటి పంట పొలాలు ఎంచగా కనిపిస్తాయి. రోడ్డు పొడవునా పైరు పంట పచ్చగా కనిపిస్తూ ఉంటుంది కదా. ఈ పొలాలను చూసిన వారు మనసు ఆనందాలతో నింపుకొని కళ్ళతో ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. మరికొంతమంది నాలాంటి వాళ్ళైతే ఇంకొక అడుగు ముందుకు వేసి మడిలో దిగి అందరిలో ఒకరిగా కలిసిపోతాం. వారితో పాటు వచ్చిరా అని పని చేసుకుంటూ కాస్త ఓరెట్టుని వాళ్ళకి అందించి మనశ్శాంతిని మనం తిరిగి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తామన్నమాట. ఈ రైతన్నలు రైతక్కలు నిరంతరం కూడా వాళ్ళు శ్రమిస్తూ పంటలు పండిస్తూ మనకి ఆహారాన్ని అందిస్తూ ఉంటారు. ఇంత శ్రమపడి పండించే ఈ పంటలను మన ఇంటి వరకు రావడానికి ఎంతో శ్రమించాలి వీళ్ళంతా కూడా. మరి ఆహారాన్ని మనం దుర్వినియోగం చేసుకోకుండా చాలా డబ్బులు పెట్టి కొని ఇంటికి తీసుకుని వస్తాం. కానీ తీసుకొచ్చిన ఆహారాన్ని కొంతమంది వృధాగా పడేస్తూ ఉంటారు. పడేసినప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఎన్ని కష్టాలు పడితేనో, ఎన్ని ఎండలకి, ఎంత వానకి తడిచి వీళ్ళందరూ శ్రమించే శ్రమకే మనకి ఆహారం మన ప్లేట్లోకి వస్తుంది. మరి ఆ విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకొని అన్నం తినేటప్పుడు మనకి ఎంత కావాలో అంత మాత్రమే వడ్డించుకొని మిగతాది మనం సేవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎలాంటి విఘ్నాలు కలగకున్నా మీ జీవితం బాగుండాలని, రైతన్నలు పొలాలు బాగుండాలని, పంటలు ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా పండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గణేశ, జై బోలో గణేశ. కొమ్మటి పళ్ళు అయ్యా గన్నాథ మంచి ఎత్తున శివులయ్యా గన్నాథ గన్నాథ మావిడే బచ్చుడయ్యా గన్నాథ మంచి రాతను జీలయ్యా గన్నాథ గన్నాథ మరుడు బచ్చిలయ్యా గన్నాథ చెరుబిడి వడపప్పు గన్నాథ గన్నాథ సాని వద గంధాలయ్యా గన్నాథ చెరుబిడి వడపప్పునయ్యా గన్నాథ